పెద్దోడా, అందరి గొంతులు ఇమిటేట్ చేశావు. ఒక్కసారి వదిన గొంతు కూడా ఇమిటేట్ చేయవా? పర్వాలేదులే వదినా, ఏం కాదులే. నువ్వు చెయ్యరా పెద్దోడా. సార్ కొరియర్. కమిన్. కళ్యాణ్ గారి పేరు మీద కొరియర్ వచ్చింది. నేనే, ఇటివు. సార్ సంతకం పెట్టరా? నా పేరు మీద కొరియర్ రావడం ఏంటి? ఎవరు పంపించుంటారు? ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. అరే, ఇవి స్విట్జర్లాండ్కి హనీమూన్ టికెట్స్. నా పేరు మీద, సంధ్య పేరు మీద బుక్ చేశారు. ఎవరు పంపించుంటారు? ఒరే అన్నయ్య, నేను చూస్తానుండు. నువ్వు ఉండవే, నేను చూస్తున్నాను కదా. ఎంజాయ్ హనీమూన్, మీ ఆదిత్య. అన్నయ్య, అన్నయ్య నువ్వు పంపించావా వీటిని? థ్యాంక్స్ అన్నయ్య. అయినా నీకెలా అనిపించింది ఈ టికెట్స్ బుక్ చేయాలని? అవునరా, నువ్వు నేను వేర్వేరు కాదు, ఇద్దరం ఒకటే. హనీమూన్కు వెళ్లేది నువ్వైనా సంతోషపడేది నేనే. నీకు తమ్ముణ్ణవడం నా అదృష్టం అన్నయ్య. 1 వీక్లో మీ హనీమూన్ ట్రిప్ ఉంది కదా, అన్ని ఏర్పాట్లు చూసుకోండి, ఎంజాయ్ చేయండి. సంధ్య, ఎంజాయ్ యువర్ ట్రిప్.
నానా ఇంకా పడుకోలేదా? నానా ఏంటిది? ఆ కన్నీళ్ళేంటి? అవును తల్లి, ఇప్పుడు నాకు ఈ కన్నీళ్లు తప్ప ఇంకేం మిగిలింది? అలా అనొద్దు నాన్నా. చిన్న విషయానికి బెంబేలు పడితే ఎలా? 10 లక్షలంటే చిన్న విషయమా? వాడెలా మాట్లాడాడో నువ్వు విన్నావుగా. బజార్లో పరువు పోతుంది, అది చిన్న విషయమా? నాన్నా అలా ఆలోచిస్తే అన్నీ పెద్ద విషయాలే. భూతద్దంలో పెట్టి చూస్తే చీమ కూడా ఏనుగంతుంటుంది. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయితే ఎలా నాన్నా? నాకే ధైర్యం లేదమ్మా, నీకేం చెప్పను? ఇప్పుడు మీ సమస్య ఏంటి నాన్నా? ఇల్లు ఎలా అనే కదా? అవునమ్మా, అది తప్ప మనకు ఏ ఆధారము లేదు. నీ పెళ్లి సజావుగా జరగాలంటే నాకున్న ఏకైక సోర్స్ అదే. మనం కాస్త ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నా పెళ్లికి కనీసం 4-5 ఏళ్లు పైనే టైం ఉంది కదా. ఇల్లు కనుక తీసేస్తే 25 లక్షలైనా వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇంకే తీసేసి అప్పు చెల్లించండి, మిగతా డబ్బులు ఫిక్స్ చేసేద్దాం. లేదు ఏదైనా బిజినెస్ లాగా ట్రై చేసి 15 లక్షలు ఇంకాస్త పెంచుదాం. సరేనా? మాటలు చెప్పినంత ఈజీ కాదమ్మా. ఏదో ఒక ప్రయత్నం చేయకుండా విచారిస్తే మాత్రం ఏం లాభం నాన్నా? నిజమే అనుకో, కానీ ఇల్లు తీసేయడం అంటేనే. ఏదైనా రేపొద్దున ఆలోచించొచ్చు. ఇంత రాత్రి ఎందుకు చెప్పు? అంతగా అయితే రేపు అక్కతో కూడా మాట్లాడదాం. అమ్మా, ఆ పని మాత్రం చేయకు. పాపం, అది మనల్ని వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి దాని మనసు పాడు చేయటం, కొత్త జంట హ్యాపీగా ఉంటే చెరగొట్టడం అవసరమా అమ్మా? వద్దమ్మా, అసలేం వద్దు. సరే గాని ఏదైనా రేపు ఆలోచించుకోవచ్చు. మీరంతగా ఫీల్ అవ్వద్దు. నిద్ర మానుకుని కూర్చోవద్దు నానా. నానా ప్లీజ్, మీరంతగా ఆలోచించి కాకూడదు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. మనకేం కాదు నాన్నా, ఆ భగవంతుడున్నాడు. దయచేసి ఆలోచనేం పెట్టుకోకుండా పడుకోండి నాన్నా. ఇంత మంచి కూతుడు నాకున్నాక ఇక వేరే ఆస్తిపాస్తులెందుకు? సరే, నేనే బెంగ పెట్టుకోను. ఏదో ఒకటి తర్వాతే ఆలోచిద్దాంలే. నువ్వేం వరి అవ్వకు, పడుకో. మా మంచి నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్. రా సంధ్య, రా. రా సంధ్య, కూర్చో. ఇదిగో వీటిని చూడు. హనీమూన్ టికెట్సేగా, ఎన్నిసార్లు చూడాలి? నాకెందుకో వీటిని చూసే కొద్దీ చూడబుద్దవుతుంది. ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. వాటిని చూసి ఎందుకంత మురిసిపోతున్నారో నాకింకా అర్థం కావట్లేదు. పిచ్చిదానా, ఈ టికెట్స్లో ఏం లేవే. ఈ టికెట్స్ బుక్ చేసిన ఆ చేతుల్లో ఉంది. అంటే మన గర్ల్ ఫ్రెండ్ మనకి కీ చైనో పెన్నునో గిఫ్ట్గా ఇచ్చిందనుకో, దాన్ని చూసుకుని ఎందుకు మురిసిపోతాం? ఆ కీ చైన్ ఇప్పుడు చూడలేదనా, లేక అసలు ఆ పెన్ అనేదే వాడికి తెలియదనా? అది కాదే, దాని వెనుకున్న ప్రేమ ఆప్యాయత అది ముఖ్యం. వస్తువు కాదు, వ్యక్తి ముఖ్యం. అవునా కాదా? అవును, కానీ మరీ చిన్నపిల్లల్లో అంత మురిసిపోతుంటే
ఏం మాట్లాడను? అన్నయ్య ప్రేమ ఈ టికెట్ల మీదున్న ప్రతి అక్షరంలోనూ నాకు కనిపిస్తుంది. 1 వీక్లో మీ హనీమూన్ ట్రిప్ ఉంది కదా, అన్ని ఏర్పాట్లు చూసుకోండి, ఎంజాయ్ చేయండి. సంధ్య, ఎంజాయ్ యువర్ ట్రిప్. అంత ప్రేమను తట్టుకోలేక ఆనందంతో కేరింతలు కొట్టాలనిపిస్తుంది. అర్థం చేసుకుంటే నువ్వు కూడా ఎంజాయ్ చేయగలవు. నేను అర్థం చేసుకోగలను కళ్యాణ్, కానీ నేను అర్థం చేసుకున్నది చెప్తే మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమో. అంటే ఏంటి దాని అర్థం? నాకు అర్థం కావట్లేదు. చూడు కళ్యాణ్, మీరు కేవలం టికెట్లని, డిజైన్స్ని చూస్తున్నారు. నేను దాని వెనుకున్న ప్రోగ్రామ్ని చూస్తున్నాను. నేను అప్పటినుంచి చెప్తుంది అదే కదా. పైకి కనిపిస్తున్న ఈ టికెట్లను కాదు, దీని వెనకున్న అన్నయ్య ప్రేమను చూడమని. నేను చెప్పిందే నాకు తిప్పి చెప్పి పైగా నేను చెప్పేది తప్పంటా? కాదు కళ్యాణ్, తప్పు నాది. సరిగ్గా చెప్పకపోవడం నాదే తప్పు. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. నాకొక డౌట్ ఉంది, అది మీరు తీర్చగలరా? అడుగు, తప్పకుండా తీరుస్తాను. అందులో డౌట్ ఏముంది? అడుగు. మనం మొన్న హనీమూన్ ప్రోగ్రాం ఎక్కడ అనుకున్నాం? ఎవరెవరు ఉన్నాం? మనమిద్దరమే కదా. అంతకుముందు మీరు ఎవరితోనైనా ఈ విషయం డిస్కస్ చేశారా? లేదే. అంటే అప్పటికప్పుడు మీకొచ్చిన ఆలోచనతో హనీమూన్ అన్నారు. ఓకే, స్విట్జర్లాండ్ గురించి ఎవరికైనా తెలుసా? ఆ మాటకొస్తే అది కూడా నాకు నోటికి అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిన పేరు కదా. మరి మీ అన్నయ్య అంత సడన్ గా హనీమూన్ టికెట్లు అది స్విట్జర్లాండ్కి ఎలా బుక్ చేశాడు? అంటే నీ ఉద్దేశం? నేనందుకే మొదటే అన్నాను కళ్యాణ్, నాకు అర్థమైంది చెప్తే అపార్థం చేసుకుంటావేమోనని. మీరే కాస్త నిదానంగా ఆలోచించండి. 4 గదుల మధ్య మనమిద్దరం అప్పటికప్పుడు వేసుకున్న ప్రోగ్రాం ప్రకారమే సరిగ్గా మీ అన్నయ్య టికెట్లు ఎలా బుక్ చేయించాడు? ఎలా బుక్ చేయించాడు? నువ్వే చెప్పు. ఈ ప్రశ్న నన్ను కాదు కళ్యాణ్, నీ మనసును అడుగు. జవాబు దొరికితే నాకు చెప్పు. అంటే మా అన్నయ్య చాటుమాటిగా ఉండి మన మాటలు విని ఈ పని చేశాడంటావు, అంతేగా? మాట్లాడితే అర్థం ఉండాలి. అన్నయ్య ఏంటి చాటుమాటిగా మన మాటలు వింటమేంటి? మీ అన్నయ్య ఏంటో నాకు తెలుసు కళ్యాణ్. సరైన ఆధారాలు దొరికినాడు అతడి విశ్వరూపం అందరికీ చూపిస్తాను. అందాక నీలాంటి వాళ్ళింతే. నిన్నే ఏంటి మాట్లాడవు? నీ మానాన్ని నువ్వు ఓ మాట అనేసి సైలెంట్గా ఉంటే సరిపోతుందా? అన్నయ్యకి కూడా ఎలాంటి తాటే ఎందుకొచ్చింది అంటావు, అంతే కదా? ఏ, మేమిద్దరం ఒకే తల్లి పిల్లలం కాదా? మా ఇద్దరి ఒంట్లోనూ ఒకే రక్తం ప్రవహించడం లేదా? అలాంటప్పుడు ఒకే ఆలోచన ఎందుకుండవు? ఏమో, అన్నయ్య కూడా నాలాగే ఆలోచించాడేమో. ఇదిగో ఇలా అనుకోకుండా జరిగిపోయిందేమో. అంత మాత్రానా అన్నయ్యను పట్టుకుని అన్నీ తెలిసిందాలాగా అనుమానించేస్తావా? కళ్యాణ్, నేను చెప్పేది పూర్తిగా విను. వినను, ముమ్మాటికి వినను. అన్నయ్య ఇలాంటి పనులు చేస్తాడని నేను కల్లో కూడా అనుకోను. నీలాంటి వాళ్ళు పొరపాటున అలాంటి ఆలోచన మనసులోకి రానిచ్చినా నేను సహించను. చూడు సంధ్య, ఇంకెప్పుడు అలా అనుకో. అన్నయ్య దేవుడు, కోరకుండానే వరాలిచ్చే దేవుడు. అసలు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిందే మా అన్నయ్య. నీ కళ్ళెదురుగానే నన్ను తప్పించి తను కత్తిపోటు కాసి తన చావంచుల వరకు వెళ్ళొచ్చిన వాడిని పట్టుకుని నువ్వు అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? నా మీద తనకున్న ప్రేమకు అంతకన్నా రుజువేం కావాలి? సంధ్య, ఇదే మన మధ్య ఆఖరి డిస్కషన్. నువ్వు తెలిసి తెలియక అన్నయ్య మన మధ్య కావాలనే జోక్యం చేసుకుంటున్నాడనో మరొకటనో నువ్వు ఫీల్ అవుతున్నావు. అలాంటిదేమైనా ఉంటే ఈ క్షణంతో తుడిచేసాయి. లేదంటే మన బంధాన్నే తుడిచేసే రోజు రావచ్చు. అది నాకిష్టం లేదు. చూడు, కాస్త పాజిటివ్గా ఆలోచిస్తే నీకు కూడా అన్నయ్యలో దేవుడే కనిపిస్తాడు. సారీ సంధ్య, నీ మీద కోపంతో నేను అలా మాట్లాడలేదు. మా అన్నయ్య మీదున్న ప్రేమ, ఆప్యాయతతోటే అలా మాట్లాడాను. దయచేసి నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మన మధ్య ఇంకెప్పుడు ఇలాంటి అపార్థాలు రావు. ప్లీజ్.
అర్థం చేసుకో. ఎవరు నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. నీలాగే కాదు, నువ్వే నేను. కంగారు పడకు. అంటే పిచ్చోడా, నీ లోపలి స్వరాన్ని, నీ ఆత్మని, టోటల్గా నీ ప్రతిరూపాన్ని. నువ్వెందుకొచ్చావు? నువ్వు అడగాల్సింది అది కాదు, ఎందుకు నవ్వావు అని. అర్థమైందా? ఓకే, ఎందుకు నవ్వావు? ఏడవలేక? అంటే నువ్వేంటో నీకన్నా అర్థమవుతుందా? ఓసారి సంధ్య నా ప్రాణం అంటావు, మరోసారి తమ్ముడు గురించి ఆలోచిస్తావు, హెల్ప్ చేస్తుంటావు, బాధపడుతుంటావు. ఏంటిదంతా? నీకు తెలీదులే, అది నా క్యారెక్టర్. నాకు తెలీదా? నువ్వెవరో నీకు తెలుసా? చూద్దాం. వాళ్ళు హనీమూన్కి వెళ్ళటం ఇష్టం లేని వాడివి టికెట్లు ఎందుకు తెచ్చావు? బిల్డప్ కోసం, నా మీద పాజిటివ్ ఫీల్ రావటం కోసం. ఎవరికి రావాలి ఫీల్? కళ్యాణ్కా సంధ్యకా? సంధ్యకి. మరి వచ్చిందా? రాలేదు కదా? పాజిటివ్ కాకపోగా నెగిటివ్ అయి కూర్చుంది, అవునా? అంటే అది నసగకు. వాళ్ళేదో ప్రోగ్రాం వేసుకుంటే అది నువ్వు దొంగచాటుగా విని గొప్పగా టికెట్స్ బుక్ చేస్తే ఎవరికైనా వీడికెలా తెలిసిందనే అనుమానం రాదా? అవును, పొరపాటే. ఓకే, అదొదిలే. వీడియోతో కనబడ్డం ఎందుకు? అది కూడా మైనసే కదా. అవును, సరే, సంధ్య విషయం వదిలే. ప్రియగదిలో సంధ్య పడుకునుండగా కళ్యాణ్ కిటికీలోంచి చూడటం, రాళ్లు విసరడం తెలుసు కదా. ఆ రోజు నువ్వు కిటికీలోంచి చూసావు కదా. మరి కళ్యాణ్ గాని ప్రియ గాని చూస్తుంటే నీ పరిస్థితి ఏంటి? అన్నిటికీ తల వంచుకునే ఆ తలవంపుల కార్యక్రమాలు ఎందుకు? మీ మమ్మీ డాడీ నీతో మాట్లాడాలని నీ గదికొస్తే ఇదే ల్యాప్టాప్ ముందు పెట్టుకొని అలాగే నిద్రలోనో డ్రీమ్లోనో మునిగిపోయారు. వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసిన సంధ్య ఫోటో కనిపించేదే కదా. దాన్నేమంటావు? అవును, పని మనిషికి కెమెరా దొరికింది, సంధ్య పట్టించుకోలేదు. కానీ అది ఆరాలు తీసే క్యారెక్టరే అయితే నీ క్యారెక్టర్ గంగపాలే కదా. అబ్బా, ఎన్ని చెప్తావు? అయినా ఏమవుతుంది? ఎవరు నన్నేం చేయలేరు. నిన్న హిట్లరు అదే అనుకున్నాడు, మొన్న రావణాసురుడు అదే అనుకున్నాడు. ఏమయ్యారు?
అహంకారం నీ పతనానికే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.